ఒక్కసారి మీ ఫేవరెట్ హీరో సినిమా లాస్ట్ కలిసి అబ్బా ఫుల్గా సాటిస్ఫై ఉన్న సినిమా ఇది. అందరూ కమర్షియల్ ఒకటి తర్వాత ఒకటి మాస్ ప్రొడ్యూస్ చేస్తారు. మన హీరోస్ రిస్క్ చేయడం లేదు. హలో, నేను మీ డాక్టర్ వైజే ఏకే ఇన్కన్సిస్టెంట్ డాక్టర్. ఈరోజు అంటే మీరు వీడియో చూసే రోజు కాదు, నేను వీడియో చేసే రోజు. నాలోని టీఎఫ్ఐ బానిస రగిలి చేస్తున్న వీడియో ఇది. నేను నా మల్లు ఫ్రెండ్ మార్నింగ్ అలా మాట్లాడుతున్నప్పుడు ఒరే రైఫిల్ క్లబ్ చూసావా అన్నాడు. నేను రైఫిల్ క్లబ్ అయ్యేవరా అసలు ఈ సినిమా పేరే అనలేదంటే వాడు చూడరా చాలా బాగుంది అన్నాడు. అండ్ దాని తర్వాత ఒక మాట అన్నాడు, డూడ్ దేర్ ఇస్ నో డౌట్ వీ గైస్ మేక్ ద బెస్ట్ మూవీస్. కమ్ ఆన్ మ్యాన్, వీ ఆల్సో మేక్ అంటే వాడు ఏది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోయి అన్నాడు. నేను అలా 2-3 మూవీస్ చెప్పేసరికి వాడు ఇంతేనా నేను ఇలా 10-15 చెప్పగలన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక స్పెషల్ నోట్, మా హీరోనన్నా మా మూవీస్ నన్నా మేము బొగ్గుమూత పెట్టుకుంటాం, హర్ట్ అవుతాం అన్న వాళ్ళు ప్లీజ్ వీడియో ఎక్కడ ఆపేయండి. మీకు కోపం వద్దు, నాకు మీ టైం వద్దు. ఒక్కసారి మీ ఫేవరెట్ హీరో సినిమా లాస్ట్ కలిసి అబ్బా ఫుల్గా సాటిస్ఫై ఉన్న సినిమా ఇది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ దాదాపు 250 పైన తెలుగు సినిమాలు రిలీజ్ అయింది. దానిలో 70-80 థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. మనకు తెలిసినవన్నీ తిప్పి కొడితే 50 సినిమాలు. సరే, దాంట్లో బాగానే ఉన్నాయన్న సినిమాలు ఎన్ని 15-20, బాగున్న సినిమాలు ఎన్ని 9-10. అండ్ మలయాళం అండ్ తమిళ్లో కూడా దాదాపు 250 పైనే వచ్చినాయి. దానిలో దింపిన రాడ్లు కూడా ఎక్కువే. బట్ బాగున్న సినిమాల రేషియో మనకన్నా వాళ్ళకి ఎక్కువ. సరే, ఇంకా చిన్న సినిమాల విషయానికి వస్తే హౌ డూ మేక్ బెటర్ మూవీస్? మేక్ మోర్ రిలేటబుల్ అండ్ రూటెడ్ మూవీస్. రూటెడ్గా ఉంటే సరిపోదు, ద స్టోరీ షుడ్ బి గుడ్ అండ్ కొత్తగా ఉండాలి. సరే, అదే పాత స్టోరీ అయినా కూడా కొత్తగా ప్రజెంట్ చేయగలగాలి. లాస్ట్ ఇయర్ లబ్బర్ పంత్ అనే సినిమా వచ్చింది. స్టోరీ పెద్ద ఏం లేకపోయినా ప్రజెంటేషన్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అంటారా, చిన్న సినిమాలే ట్రై చేయకపోతే పెద్ద సినిమాలు అసలు ట్రై చేయదు. సో మోర్ ఎక్స్పెరిమెంట్ షుడ్ కమ్ అవుట్. పెద్ద సినిమా అంటే గుర్తొచ్చింది, తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇదిగోండి, ఇదే మన పెద్ద హీరోల లాస్ట్గా తీసిన సినిమా. నాకు ఈ సినిమాల్లో కొన్ని బాగానే ఉందనిపించింది, కొన్ని అనిపించింది, కొన్ని సర్లే అనిపించింది, కొన్ని బాగానే ఉందనిపించింది. ఐ మీన్ ఇట్స్ ఆల్ రైట్ అనే ఫీలింగ్కి వచ్చింది తప్ప సాటిస్ఫాక్షన్ లేదు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ లాస్ట్ టైం ఒక తెలుగు పెద్ద హీరో సినిమాకి థియేటర్కి వెళ్ళి ఒక టికెట్ ప్రతి పెనీ వర్త్ ఉంది అనిపించింది ఒక్క సినిమా కూడా లేదు. బికాస్ ఆ క్వాలిటీ ఆఫ్ రైటింగ్ లేదు, లేదా ఫ్రెష్నెస్ లేదు. మనకి స్టోరీ బేస్డ్ ఆర్ కాంటెంట్ బేస్డ్ సినిమాలు పెద్దగా రావడం లేదని కాదు, అస్సలు రావడం లేదు. ఉన్నాయి కాంటెంట్ బేస్డ్ సినిమాలు ఉన్నాయి, బట్ దాంట్లో పెద్ద హీరోసే లేరు. అందరూ కమర్షియల్ ఒకటి తర్వాత ఒకటి మాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని మూవీస్లో సాంగ్స్ సెట్ చేయాలి, ఎలివేషన్స్ ఉండాలి, హీరోకి డైలాగ్స్ ఉండాలి, లేదా ఆడియన్స్కి స్పూన్ ఫీడ్ చేసే నరేషన్ ఉంటే ఇంకా ఫ్రెష్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు ఈ అన్నిటికీ మెయిన్ రీజన్ మన పెద్ద హీరోస్. దే ఆర్ నాట్ రిస్కింగ్ టు టేక్ న్యూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ స్టోరీస్. మన హీరోస్ రిస్క్ చేయడం లేదు కొత్త స్టోరీస్ చూస్ చేసుకోవడానికి. ప్రభాస్ ఇచ్చినట్టు అండ్ అలాగే నాగార్జున గారు ట్రైడ్ సమ్ న్యూ స్టోరీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అవుట్పుట్. అదర్ దెన్ దాట్ నో బడీ ఈస్ డూయింగ్ న్యూ జానరాస్. కొత్తగా ఉంటుంది, బట్ ఏంటిది? హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా, వరల్డ్ ఉంటుంది, సెటప్ కొత్తగా ఉంటుంది, అంతే తప్ప రైటర్స్ అండ్ డైరెక్టర్స్, నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే లేదా ప్రొసీడింగ్స్ కొత్తగా ఉండాలని ఆలోచించట్లేదు. దానివల్ల స్టోరీ ల్యాగ్ అనిపిస్తుంది. ఒకప్పటి నుంచి ఇప్పుడు దాకా కమర్షియల్ సినిమాలు చేసి ఇంకా కమర్షియల్ సినిమాలో ఒక కొత్తదనమే లేదు, ఒక చామ్ మిస్ అవుతుంది రైటింగ్. ఇంకా దీనికి పరిష్కారమే లేదా? ఉంది, అది కూడా ఒకటి కాదు 2. ఫస్ట్, రైటర్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. సరే గ్రౌండెడ్గా ఉండాలి. చూసాము మా హీరోస్ని దేవుళ్ళగా చూసాము, ఓవర్ ద టాప్ సీన్స్లో చూసాము, ఒక మషిన్ లాగా చూసాము, పొడితే ఎగిరిపోయే సీన్స్లో కూడా చూసాము, గన్స్ పెట్టి టప్ప లేపే సీన్స్లో చూసాము, అనే సీన్లో కూడా చూసాము. ఎస్, మనకు హై ఇస్తుంది, నాకు కూడా. బట్ ఒక్కసారి ఆ స్టోరీకి అండ్ క్యారెక్టర్ ఆర్కి సెట్ ఎలివేషన్ వస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసు. ఒకసారి ఈ సీన్ చూడండి. వీరుడు వంగి దెబ్బ తప్పించుకున్నాడు. అండ్ అలాగే ఈ సీన్లో ఎలివేషన్ కూడా. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఎంటైర్ ఫైట్ సీన్స్లో అసలు వెంట్రుకలో కూర్చోలేదు, నేను కూర్చోలేదు. బోత్ శివకార్తికేయన్ అండ్ తేజ నెయిల్డ్ ఇట్ విత్ దర్ యాక్టింగ్. బట్ ఇదే సీన్స్ ఏ హీరోకి పడ్డా లేదా మన బ్రహ్మి గారికి పడ్డా కూడా ఎలివేషన్స్ పక్కా. బికాజ్ ఇక్కడ ఎలివేషన్ పడుతుంది హీరోకి కాదు, క్యారెక్టర్కి. అండ్ ఇలా రాసుకోవాలి మనకి ఎలివేషన్స్ కావాలంటే. అంటే ఏంటి, ఇంకా కమర్షియల్ సినిమాలే తీయకూడదా? ఐ డెంట్ మీన్ దట్. యానిమల్ నాకు పర్సనలీ నచ్చింది.
దో దెర్ ఆర్ ఫ్యూ ఫ్లాస్ సందీప్ గేవ్ ఇట్ వెరీ డిఫరెంట్ టచ్. సీన్స్ కొన్ని ఎక్కడో చూసినట్టున్నాయి. హిస్ రైటింగ్ అండ్ నరేషన్ వాజ్ వెరీ గుడ్. ఇలాగే ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీని కూడా కమర్షియల్ ఫార్మాట్లో సెట్ చేయొచ్చు. సాంగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, బట్ ఇట్ నెవర్ ఫెల్ట్ ఆక్వర్డ్. అదే కల్కి తీసుకున్నాను. కల్కి నాకు పర్సనలీ ఓకే అనిపించింది, బట్ ఇట్ వాజ్ అ కమర్షియల్ సినిమా. ఇలాంటి మూవీస్ వస్తేనే మనకి ఫ్యూచర్లో పీపుల్ విల్ టేక్ రిస్క్ టు డూ సచ్ ఫిల్మ్స్. ఇంకా నెక్స్ట్ పరిష్కారం 2 ట్రెండ్ మార్చాలి. పెద్ద డైరెక్టర్స్, డెబ్యూటెంట్ యాక్టర్స్కి లేదా కొత్త యాక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే కదా వీ గెట్ న్యూ స్టార్స్ అండ్ యాక్టర్స్. అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద యాక్టర్స్ కూడా డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి లేదా చిన్న చిన్న డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఇంకా పెద్ద డైరెక్టర్స్ విషయానికి వస్తే స్టోరీస్ హీరోస్ కోసమే రాసుకుంటున్నారు. హీరో లైన్ ఓకే చేశాక తర్వాత హీరోకి ఏ సీన్ పడితే కరెక్ట్గా ఉంటుంది, ఏ సీన్ పడితే బాగుంటుందో దానికి తగ్గట్టు స్టోరీని ఆల్టర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వీ నో లాంగర్ సీ ద క్యారెక్టర్, వీ సీ ద హీరో. ఇట్ హ్యాపెన్స్ మోస్ట్లీ విత్ ద బిగ్ స్టార్ మూవీస్. సో అది కొంచెం మార్చాలి. ఎస్, పెద్ద స్టార్స్తో చేయడం ప్రాబ్లం కాదు, బట్ చిన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వస్తున్నాయి. అది కొంచెం పెరిగితే బాగుంటుంది. అంతే, ఐ హ్యావ్ నో అదర్ ఇష్యూస్. ఇంకా అంతే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ అదర్ ఇండస్ట్రీస్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మేక్ గుడ్ మూవీస్ బికాస్ ఐ వాంట్ గుడ్ అవుట్పుట్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఇండియా. బట్ మన ఇండస్ట్రీ బాగుండాలనే కొంచెం స్వార్థం అంతే. అంతే ఫోక్స్, ఒక టీఎఫ్ఐ బానేసిగా నా గుండెల్లో ఉన్నదంతా కక్కిస్తా. ఇదంతా విన్నాక మీకేం కక్కాలనుందో కమెంట్స్లో కక్కండి. లేదు పర్సనలీ తిట్టాలనుకుంటే లేదా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి డిఎం చేయండి. అండ్ ఇంకంతే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి. అదే అక్కడ ఎర్ర బటన్ ఒకటి ఉంటుంది, అది నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటానే. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాలు